అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఇటీవల చెలరేగిన కార్చిచ్చు ఇంకా శాంతించకముందే కొన్ని ప్రాంతాల్లో కొత్తగా మంటలు చెలరేగుతున్నాయి. దీంతో లాస్ ఏంజల్స్ నగరంలో మళ్లీ అలజడి మొదలైంది. కాస్టాయిక్ లేక్ సమీపంలోని కొండల ప్రాంతం నుంచి అగ్నికీలలు విస్తరిస్తున్నాయని, కొన్ని గంటల వ్యవధిలోనే 8,000 ఎకరాలకు పైగా వ్యాపించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు వెంటనే తమ ఇళ్లను ఖాళీ చేసే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు. గాలుల తీవ్రత అధికంగా ఉండటంతో కార్చిచ్చు అతి వేగంగా వ్యాపిస్తోందని అధికారులు చెబుతున్నారు. కాస్టాయిక్ లేక్ సమీపంలోని బుధవారం పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా కొన్ని గంటల వ్యవధిలోనే అవి సమీప ప్రాంతాలను చుట్టుముట్టేశాయి. దీంతో సుమారు 39 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న చెట్లు పొదలన్నీ బూడిదగా మారిపోయాయి. కార్చిచ్చు మొదలైన ప్రాంతం ఈటన్ పాలిసేడ్స్కు కేవలం 64 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. గతంలో మొదలైన కార్చిచ్చు అక్కడ శాంతించకముందే మరో దావానలం విజృంభిస్తోంది. దీనికి దక్షిణ కాలిఫోర్నియా నుంచి వీస్తోన్న బలమైన గాలులు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. అగ్నికీలల తీవ్రత దృష్ట్యా మంటలను అదుపు చేయటం అతి కష్టంగా మారిందని అధికారులు వెల్లడించారు. తాజా కార్చిచ్చుతో దాదాపు 50,000 మందికి పైగా ప్రజలు నివాసాలు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. బుధవారం సుమారు 60 కిలోమీటర్లతో వేగంగా గాలులు వీయగా గురువారం అవి 90 కిలోమీటర్ల వేగం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో మంటల వ్యాప్తి మరింత వేగం పుంజుకునేలా కనిపిస్తోంది. ఇప్పటికే వందలాది ఫైర్ ఇంజన్లతో పాటు విమానాల ద్వారా వాటర్ బాంబులను జారవిడుస్తూ మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల లాస్ ఏంజల్స్లోని హాలీవుడ్ సహా పలు ప్రాంతాల్లో వ్యాపించిన కార్చిచ్చుతో సుమారు 14,000 నిర్మాణాలు కాలి బూడిదయ్యాయి. పలువురు హాలీవుడ్కి చెందిన నటీనటుల నివాసాలు, స్టూడియోలు కూడా కాలిపోయాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్ కుమారుడైన హంటర్ బైడెన్కి చెందిన ప్యాలెస్, లగ్జరీ కార్లు కూడా మంటల్లో దగ్ధమయ్యాయి. కార్చిచ్చులో చిక్కుకొని 28 మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను బూడిద చేసిన ఈ కార్చిచ్చు అమెరికా చరిత్రలోనే అత్యంత పెను విపత్తుగా నిలిచింది. ప్రస్తుతం పాలిసేడ్స్లో 68%, ఈటన్లో 91% మంటలను అదుపు చేసినట్లు అధికారులు చెబుతుండగా గాలుల తీవ్రత కారణంగా మంటలు మళ్లీ వ్యాపిస్తున్నాయి. దీనికి తోడు కాస్టాయిక్ లేక్ సమీపంలోని చెలరేగిన మంటలు ఆందోళన కలిగిస్తున్నాయి.